హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించుకుని దీని యొక్క వాక్యం పొందాం. పరిశుద్ధాత్మ మాట్లాడడం పరిశుద్ధుడా, సర్వోన్నతుడానికి వందనాలు స్తోత్రం నా ప్రభువా. గొప్ప దేవుడా, నీతిమంతుడా, నీతిశీలుడా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరయ్యా. నీవే జీవముల దేవుడు, నా రక్షకులు నమ్ముచున్న వారు నా ప్రభువా. అవునైనా నీ యొక్క పక్షాన ప్రభావ నిలబడి ఉన్న మాట్లాడేవారు మీరు, మాట్లాడించేవారు మీరు, సమస్తము నా ప్రభువా ఈ ద్వారానే కలుగుచున్న కనుక నా ప్రభావ మీరే వాడుకొని సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏక నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన కుమార కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు, ఎంతగానో నిశ్చయంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా విని దాన్ని అనుసరించి నడిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయముగా ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా వినాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. నీతి నీ జీవితంలో తిరుగులేని శక్తిగా మారుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని అనుసరించి నడిచినప్పుడు నీవు నీతి కొరకై నువ్వు పోరాటం చేసి నీవు ఇక జీవితము నీతి కొరకై నీవు ఇక జీవితము నీతి మార్గంలో నడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మంచి శక్తిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మానవిక జీవితంలో కొదువై ఉన్నదంటే, మానవిక జీవితంలో తక్కువ ఉన్నదంటే ఏంటి తెలుసా? నీతి. ఆ నీతి ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ఆయన ఈ యొక్క భూలోకముకును మానవ అవతారం ఎత్తి ఆయన పురుషుడుగా కుమారుడుగా వచ్చాడు. నా యేసుక్రీస్తు దగ్గర తప్ప ఎవరి దగ్గర నీతి లేదు. హల్లెలూయా. అది నిశ్చయముగా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. మానవ జీవితంలో తక్కువ ఏముంది? నీతి, నిజాయితీ. ఈ మానవ జీవితంలో మొత్తం అపవాదన సాతాను పాపములో పడవేసి అవంతా మూవ్ చేశాడు. కనుక ఈ యొక్క మానవ జీవితంలో ఆ నీతి అనేది కనబడదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నీ నీతి నిజాయితీని తిరుగులేని శక్తిగా మారుతుందట. హల్లెలూయా. ఆ తిరుగులేని శక్తి అని తెలుసా? నీ ముందు ఇలాంటి యొక్క అపవాదన సాతాను నిలబడ్డా అది నిన్ను చూసి అది కాలిపోతుంది. అలాంటి తిరుగులేని శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమా 5:21 మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయిన పాపము మరణమును ఆధారముగా చేసుకుంటుంది. ఎలాగూ ఏలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప పరిమితముగా విస్తరించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే, పాపము మరణము ఆధారముగా తీసుకుంటుంది. అవునా కదా? పాపముతో వచ్చు జీతము మరణము. నువ్వు పాపముతో ఎంత సంపాదించినా అది మరణానికి దారి తీస్తుంది, కానీ పరలోక రాజ్యానికి వారసత్వం కాదు. దేవుని యందు భయభక్తున్న ప్రతి కుమారుడైనా కుమార్తె అయినా ప్రతి ఒక్కరైనా తన నీతి అడుగుజాల్లో నడిచినప్పుడు
దేవుని యొక్క సంకల్పముతో ఆయన ఆయన ఆజ్ఞతో ఆకాశము నుండి అగ్నిపర్వతము దించుతూ ఉంటాడు. పరలోక రాజ్యం నుంచి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తుంటాడు. నీతిగా జీవించిన ప్రతి ఒక్క మానవ యొక్క శరీరాలని నువ్వు మరణించక మునిపే ఎలా ఉన్నావో అలానే తీసుకెళ్ళడానికి ఆయన పల్లెకి పంపిస్తుంటాడు. ఆ దూత నిన్ను అలా లేకపోతుంది. నీ పార్షికతల పరలోక రాజ్యంలో వారసుతో ఉండాలంటే తెలుసా, నీ యొక్క జీవితము వాక్యానుసారంగా నడుస్తుండాలి. నీ యొక్క జీవితము నీతిగా నడుస్తూ ఉండాలి. అపవాదైన సాతాను పాపమునకు మాదిరిగా తీసుకొని నిన్ను మరణానికి సిద్ధం చేస్తుంది. అవును కదా? జీవితంలో మనం ఎలా ఎదగాలనే ఒక ఆశ కలిగినప్పుడు అపవాదైన సాతానుకు కుళ్ళుతో ఆ జీవితాన్ని నలగదొక్కుతూ ఉంటాడు. అందుకే అంటారు సార్, తాను తోడుకున్న గోతిలో తానే పడేయడానికి అపవాదన సాతాను ముందు అడిగేస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా, నీలో నీతి అనుక జీవితము లేదు, నీలో వాక్యము లేదు, నీలో 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 ప్రార్థన యొక్క శక్తి లేదు. ఇప్పుడు తెలుసా, నువ్వు ఆత్మ పొందకలేదు. కనుకనే అపవాదన సాతాను యొక్క అడుగుజాలో నడుస్తున్నావు బిడ్డ. కనుక ఈరోజు నీవు మోకరించి ఆయన సిద్ధానుసారంగా, అయ్యా నేను నీ సిద్ధానుసారం నడవడానికి సిద్ధంగా ఉన్నాను, నీ నీతి నాకు కావాలని ఆశపడుతున్నా, నేను ఇప్పుడే మోకరించి అడుగు, పరిశుద్ధాత్మ దేవుడు అని సిద్ధంగా ఉన్నాడు. ఈ భాష గ్రంథాలు నీకు తెలుసా, నా కుమారుడా నా కుమార్తె అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పిలుచుకొని తన కౌగిట్లో అత్తుకొని ఇష్టానుసారంగా ఆయన ఇష్టానుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే రోమా 5:14 అయినను ఆదాము చేసిన అతిక్రమణను బోలి ఆయనను ఆదాము చేసిన అతిక్రమణను బోలి పాపము చేయనని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము వేలను. హల్లెలూయా. అక్కడ ఆదాము చేసిన యొక్క పాపములకు మొదలుకొని కదా మోసే వరకు మరణం మొలింది. అవునా కదా, మోసే వరకు మరణం మొలింది. అదే యొక్క మానవ యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి ఆదాము పాపము చేసిన మొదలుకొని మనందరికీ అంటుకుంది. మరి ఆ పాపములు నిమిత్తము కొరకై కదా, ఆ పాపముకు నిమిత్తం కొరకై బలియాగం అవడానికి నా యొక్క యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. మానవ శరీరం ఎత్తుకొని కన్నయ్యకు మరియ గర్భములో పరిశుద్ధాత్మ వరముతో ఆయన గర్భములో నింపబడి కదా, గర్భంలో నింపబడి ఆయన మానవ అవతారం శరీరం ఎత్తి ఈ భూమికి వచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా పాప బలిహారము గొర్రె పిల్లను బలించి ఆ యొక్క రక్తాన్ని ద్వారానే పాపము కడగబడుతుందని ధర్మశాస్త్రం చెప్తుంది. అదే విధముగా నా యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రభుల వారు ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయనే నీతిమంతుడై ఉన్నాడు. ఆ రక్తం ద్వారానే మన పాపాలు కడగబడడానికి రక్తము చిందించి 1 డ్రాప్ బ్లడ్ లేకుండా కాచాడు. ఆ రక్తమే మన పాపాలని కడగబడుతున్నాయి. విశ్వాసంతో నా పాపాలు కడగబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా విశ్వాసంతో నా పాపాలు కడగబడుతున్నాయి. ఎప్పుడైతే విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తుంటావో నీ నీతి జీవితానికి శక్తినిస్తుంది. నీ జీవితం మార్చబడుతుంది. తిరుగులేని శక్తి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్తం ద్వారా నువ్వు కడగబడ్డట్లయితే తిరుగులేని శక్తి, ఆ శక్తి ఎక్కడుంది? ఆ రక్తంలో ఉంది. ఆ రక్తమును తాకిన వారు, ఆ రక్తం ద్వారా స్వస్థపడ్డవారు తిరుగులేని శక్తి పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మన యొక్క పాపమిక జీవితము
తన యొక్క మార్గంలో, దేవుని యొక్క మార్గంలో నడవడానికి అపవాదన సాతాను ఇష్టపడడం లేదు. కనుక ఈ యొక్క జీవితం ఎలా ఉందో తీర్మానం చేసుకో బిడ్డ. హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. ఎప్పుడైతే నీ విశ్వాసము లేదో దేవునికి నీకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలైన అసాధ్యము. నీ విశ్వాసం ఏడవుతుందో అర్థమైతలేదు, నీకు జీవితం ఏ మార్గం నడుస్తుందో అర్థమైతలేదు. నీ యొక్క జీవితం ఎలా ఉండాలంటే వినిలకడమైన విశ్వాసము చేత నింపబడి ఉండాలి. అయితేనే దేవునికి నీవు ఇష్టానుసారంగా జీవిస్తావు. దేవుడు నా కుమారుడా అని పిలుస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి నీవు దగ్గర పడవా, దూరం పడవా? విశ్వాసము లేకుండా దూరని వాడవే, ఎవరో తెలియదు. ఇంకా దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుని ఎందుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన ఎదుకు వారికి ఫలము దయచేవాడననియు తన ఎదుకు వారికి ఫలము దయచేయను నమ్మవలెను కదా. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరించి ఏదైతే అడుగుతున్నావో కదా, ఆ ఫలము నాకు దొరుకుతుందని నమ్మాలి కదా. అప్పుడు ఏం చేస్తున్నాము తెలుసా? అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, మరి నా ప్రశ్నకు జవాబు ఇస్తాడు ఇవ్వడు. ఆ వ్యక్తి అంత విశ్వాసం చాలు జీవితంలో. ఆ విశ్వాసమే లేకపోతే ఏదడిగినా వ్యర్థమే. అందుకని ప్రియమైన కుమార నీ యొక్క విశ్వాస జీవితం ఏమైంది? నీ యొక్క సాక్ష్యం ఏమైంది? నీ సాక్ష్యముగా ఏమైంది? దేవుడు ఈ లోకంలో, ఈ భూమి మీద ఎందుకు నిన్ను సజీవంగా ఉంచాడు అది తెలుసుకో. మెయిన్ ఆయన పని కొరకే ఉంచాడు కదా, ఆయన పని కొరకే పడ్డావు కదా. మరి ఆయన పని ఏది? ఒక్కరినైనా నశించబోతున్న ఆత్మను రక్షించావా? ఒక్కరినైనా నశించబోతున్న ఆత్మల కొరకై ప్రార్థన చేశావా? ఒక్కరినైనా నీవు అపవాది చేత పీడించబడుతున్న వారి కొరకై నువ్వు ప్రార్థన చేశావా? ఒక్కరినైనా ఆయన నామములో నువ్వు ప్రార్థన చేసి ఆయన నామములో ఎవరికైనా స్వస్థత కలిగించావా? వాక్యం అంటుంది కదా, ఆదియందు వాక్యముడు, వాక్యమే దేవుడైన చెప్తున్నాడు కదా. ఆ వాక్యమైన దేవుడు స్వస్థత కొరకే నేను నడిపించలేడా? దేవుని యొక్క వాక్యాన్ని సరదా నడుస్తున్నా నీవు ఆత్మ ఆహారం కొరకే నువ్వు ఎదురు చూస్తున్నావా, లేదా శరీరం యొక్క ఆహారం ఎదురు చూస్తున్నావా? నీవు తెలుసుకో బిడ్డ. నీ యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క మార్పుడిని శక్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలరి భాష కుమార్తె దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది, అంత పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే హెబ్రీ 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే వర్ణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత వ్యాసమునకును లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసమును
పాలివాడయను. నీ యొక్క జీవితం ఎలా ఉందో తెలుసుకో బిడ్డ. అపవాదన సాతాను యొక్క అడుగుజాడలో నడుస్తున్నావా? దేవుని యొక్క మార్గం నడుస్తున్నావా? దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నీ కృప నిరంతరముగా ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆశీర్వదించి ఆయన నీతి మార్గంలో నడుచుటకును పరిశుద్ధాత్మని ఇష్టపడుతున్నాడు. ప్రియమైన కుమార్తె, ఈ జీవితం ఎలా ఉంది? భయభక్తి కలిగి ఉందా? నిలకడమైన విశ్వాసం చేత కలిగి నింపబడి ఉన్నావా? వాక్యానుసారంగా ఉందని యొక్క జీవితము ఇవి నీ యొక్క ఆయన యొక్క శక్తి పొందుటకు నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే ఇప్పుడే నీవు మోకరించి తల వంచి ఆయన యొక్క నామాన్ని నువ్వు అడుగు. ఆయన శక్తిని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవస్థానానికి మన ప్రభువా, ఈ యొక్క శక్తి నీ యొక్క బలం అనుగ్రహించబడుచున్నామయ్యా. వాక్యానుసారంగానైనా నీ యొక్క కృపను అనుగ్రహించి సహాయం చేయమనుచున్నాను. ఈ యొక్క నీతి మార్గంలో నడుచుటకు నా ప్రభువా, ఈ యొక్క శక్తి కుమ్మరి సహాయం చేయమని వాక్య ప్రతి ఒక్క బిడ్డకు దీని యొక్క మాట ప్రతి ఒక్క బిడ్డల ప్రభువా ఆస్వాదించి దేవునికి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.